దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. పాపం మనిషికి దుఃఖాన్ని తీసుకొచ్చింది, నిట్టూర్పును తీసుకొచ్చింది. వాస్తవానికి దేవుడు మానవుని కలుగు చేసినప్పుడు సంపూర్ణతతో మనిషిని కలుగు చేశాడు, యథార్థవంతునిగా దేవుడు కలుగు చేశాడు. అయితే ఆదాము హవ్వలు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను పాటించక దేవుని మాటను ధిక్కరించి ఇష్టానుసారం ప్రవర్తించడం వలన దుఃఖాన్ని నిట్టూర్పును వారు తెచ్చుకున్నారు, వేదనను భరించారు. అక్కడి నుంచి మానవ జాతి దుఃఖములో నిట్టూర్పులో మునిగిపోయింది. పాపం మనిషిని అన్ని విషయాల్లో ఛిద్రం చేసేస్తుంది. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీలో ఉన్న ఆనందాన్ని, దైవిక సంతోషాన్ని దొంగిలిస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు మరలా ప్రభు దగ్గరికి వచ్చి నీ పాప జీవితం ఒప్పుకొని ప్రక్షాళన చేయబడి ప్రాయశ్చిత్తం పొంది క్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకుంటావో, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నీలో ఉన్న దుఃఖాన్ని, నిట్టూర్పును దేవుడు తొలగిస్తాడు. ఆయన నిన్ను సంతోషభరితునిగా చేస్తాడు. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సీయోనుకు తిరిగి వస్తారు. ఐగుప్తులో నువ్వు బ్రతికినంతకాలం నువ్వు సంగీతనాదం చేయలేవు. ఐగుప్తులో నువ్వు జీవించినంతకాలం సంతోషించలేవు. లేదా బబులోను నదుల దగ్గర నువ్వు ఉన్నంతకాలం ప్రభువులో ఆనందించలేవు, స్తుతించలేవు. కానీ ఎప్పుడైతే నువ్వు మరలా సీయోనుకు తిరిగి వస్తావో సంగీత నాదముతో నీ జీవితం నింపబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇంకెంతకాలం బబులోను దగ్గర ఉంటారు? ఇంకెంతకాలం ఐగుప్తు దగ్గర ఉండిపోతారు? ఇంకెంతకాలం లోక సంబంధ విషయాల్లో ఆనందిస్తారు? రండి, దేవుడు పరిపూర్ణమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నారు.